సరే సార్, బాగానే ఉంది. ఆ, ఇది మా రెస్పాన్సిబిలిటీస్ అంటున్నారు. ఓకే. ఆ, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పారు, బాగానే ఉంది. ఎస్, మీరు పీవీ తయారు చేస్తున్నారు. ఓకే. ఇక్కడ వన్ మోర్ డెవలపర్ ఈజ్ ఆస్కింగ్. ఇంకో డెవలపర్ వచ్చాడు. ఈజ్ ఆస్కింగ్ ఎస్, 150 GB రైట్ నౌ. ఎస్, ఈజ్ ఆస్కింగ్ 150 GB. దట్ మీన్స్ వాడు ఈజ్ క్లైమింగ్ 150 GB. అంటే ఏంటి? పీవీసీ అనేది 150 అని అటు రాశాడు ఇక్కడ. ఎప్పుడైతే పీవీసీ అనేది 150 రాశాడో, ఎస్, డైరెక్ట్గా యాక్చువల్గా ఈ పీవీసీ స్టోర్ అంతా ఎక్కడ వస్తుంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్ మాస్టర్ నోడ్ నుంచి ఎస్ డైరెక్ట్గా వర్కర్ నోడ్. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఇదంతా మాస్టర్ నోడ్ అనుకుంటే ఇవన్నీ కూడా వర్కర్ నోడ్స్ యాక్చువల్గా. సో ద రిక్వెస్ట్ గోస్ టు మాస్టర్ నోడ్. అంతేనా? రిక్వెస్ట్ గోస్ టు మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్లో ఎవరు ఉంటారు? కంట్రోల్ ప్లేన్ ఉంటుంది, హెచ్సిడి ఉంటుంది, స్కెడ్యూలర్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఎస్ ఎస్. ఏపీ సార్. ఏబిఎస్ సర్వర్ ఉంటుంది, రైట్. యాక్చువల్గా వెన్ ఎవర్ వీ క్రియేట్ పీవీ, దట్ పీవీ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోరింగ్ ఇన్సైడ్ ద ప్లేస్ నేమ్ ఈజ్ వాట్? హెచ్సిడి. హెచ్సిడిలో ఈ పీవీ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. ఎందుకు? మనం పీవీ తయారు చేసాం అనుకోండి, దట్ మీన్స్ వాల్యూమ్. లైక్ సే 200 GB వాల్యూమ్ ఐ క్రియేటెడ్. దిస్ 200 GB వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ విల్ బీ స్టోరింగ్ ఇన్సైడ్ హెచ్సిడి. హెచ్సిడి డ్యూటీ ఏంటి? టు స్టోర్ ఎవ్రీథింగ్. ఎస్, టోటల్ క్లస్టర్కి సంబంధించిన పూర్తి విషయాలు హెచ్సిడిలో ఉంటాయి అన్నమాట. ఓకే. ఇప్పుడు వీడేం చేశాడు? 150 కావాలని చెప్పాడు. 150 కావాలన్నప్పుడు వెంటనే ఎస్ ద కంట్రోల్ ఎస్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాడు ఏం చేస్తాడు? మొత్తం అంతా రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. ఆ తర్వాత స్కెడ్యూలర్ వాడు రెస్పాన్సిబుల్ తీసుకుంటాడు. ఎంత స్టోరేజ్ స్పేస్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది? 200 ఉంది. రైట్ రైట్. ఎలా తెలిసింది అది? హెచ్సిడిలో చూస్తే తెలుస్తుంది. హెచ్సిడిలో ఎవరు చూస్తారు? స్కెడ్యూలర్, కంట్రోల్ మేనేజర్, వీళ్ళందరూ దానికోసమే కదా ఉంది. హౌ మచ్ స్పేస్ ఈజ్ అవైలబుల్ రైట్ నౌ? how much PV is available right now? Yes, they will search each and everything and they will give it to you. Yes, అంటే బాబు, నో ప్రాబ్లం, నువ్వు 150 GB అడిగావు. ఎస్, మా దగ్గర 200 ఉంది. ఓకే, ప్లీజ్ టేక్ దిస్ 150 GB ఇమీడియట్లీ. అప్పుడు ఏమైంది? 150 GB మనం తీసుకున్నాం, రైట్. దిస్ ఈ పాడ్కి 150 GB తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 150 GB తీసుకున్నాం, రైట్ రైట్. మరొక పాడుకి ఎస్ ఇక అడగలేదు, దానికి ఎంతో ఉంది, 100 GB దానికి ఆల్రెడీ అటాచ్డ్ అయిపోయింది. ఇప్పుడు ఈ 150 GB తీసుకుంటే నాకున్నది ఎంత? పీవీ 200. 200 GB పీవీలో వాడు 150 అడిగాడు, 50 GB వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. అయ్యో, అదొక ప్రాబ్లం. 50 GB ఈజ్ ఎన్ ఐడియల్ స్టేట్, ఈజ్ ఎన్ వేస్ట్. లేదు లేదు, ఏడబ్ల్యూఎస్ సారీ, మా వాళ్ళు 150 వాడారు, 50 GBకి నేను డబ్బులు పే చేయనంటే, హే హూ ఆర్ యూ? పే ఫర్ వాట్ యూ యూస్, అంతే. నువ్వు తీసుకున్నావు అంతే. అది ఉపయోగించుకో. స్టోరేజ్ అయితే తయారు చేసేసావు కదా, నా దగ్గర నుంచి అయితే డిస్క్ తీసుకున్నావు కదా 150. కాబట్టి ఎస్ 200 పే చేయి అంటాడు. పే ఫర్ వాట్ యూ యూస్, అంతే. పే ఫర్ వాట్ యూ యూస్, అంతే. అంతేగాని 150 వాడేనమ్మా, 50 GBకి నేను పే చేయాలనంటే, నో నో నో, దిస్ ఇస్ నాట్ అవర్ మిస్టేక్ అంటున్నాడు. ఎవడు? ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ అనేది ఆ 50 ఉంటే వేరే వాళ్ళకి ఇస్తాను కదా, నువ్వేందుకు తీసుకున్నావు? అనవసరం కదా. అందుకనే నేను సర్వర్లు ఆపేసేయమంటున్నాను మిమ్మల్ని. ఎప్పుడైనా సరే సర్వర్లు టెర్మినేట్ చేయమంటున్నా. సర్వర్లు ఎందుకు టెర్మినేట్ చేయమంటాను అంటే, యాక్చువల్గా సర్వర్కి స్టాప్ చేసినందువల్ల ఏమైంది అంటే, ఒక సర్వర్ని తయారు చేసేవారు అనుకోండి, ఒక సర్వర్ని మీరు తయారు చేశారనుకోండి, దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్, రైట్ రైట్. లైనెక్స్ సర్వర్కి 8 GB స్టోరేజ్ స్పేస్ వస్తుంది. మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి 8 GB వస్తుంది. అంటే 8 GB ఎక్కడి నుంచి వస్తుంది? ఏడబ్ల్యూఎస్ నుంచే. ఏడబ్ల్యూఎస్ పీపుల్ గివెన్ టు 8 GB స్టోరేజ్ స్పేస్ ఫర్ యువర్ సర్వర్, ఫర్ యువర్ లైనెక్స్ మిషన్. మరి అలాంటి 8 GB అనేది ఏడబ్ల్యూఎస్ నుంచి మీరు తీసేసుకున్నారు, రైట్. తీసేసుకున్న వెంటనే ఎస్, దీన్ని మీరు ఏం చేశారంటే స్టాప్ చేశారు. స్టాప్ చేసినంత మాత్రాన 8 GB స్టోరేజ్ ఇక్కడికి ఏడబ్ల్యూఎస్కి ఏం రీక్లెయిమ్ అవ్వదు. నో 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 నో. ఇక్కడే ఉంటుంది మీ దగ్గరే, మీ అకౌంట్లోనే 8 GB అలాగే ఉంది. అంటే యు ఆర్ అన్నెసరీ వేస్టేజ్ ఆఫ్ యువర్ స్టోరేజ్ స్పేస్. ఎందుకు స్టాప్ చేశారు? ఈరోజు సర్వర్ తయారు చేశారు, ప్రాక్టీస్ చేశారు,
స్టాప్ చేశారు. అందువల్ల ఏమవుతుంది, 8 GB స్టోరేజ్ స్పేస్ ఇక్కడ మీ దగ్గరే ఉంటుంది. దానివల్ల ఏంది, స్టోరేజ్ ఈజ్ ఐడియల్ స్టేట్, స్టోరేజ్ ఈజ్ వేస్టేజ్. ఇదే స్టోరేజ్ని ఏడబ్ల్యూఎస్ వాడు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాడు, నీకెందుకు అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేసుకున్నావు. అందుకని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా సర్వర్ని స్టాప్ చేయొద్దు. నో, నో, డోంట్ స్టాప్, డైరెక్ట్గా టెర్మినేటే. టెర్మినేట్ అయితే ఏమైంది సార్, రిలీజింగ్ దిస్ 8 GB ఆల్సో. ఓకే, ఓకే, ఈ 8 GB ఐడిల్ స్టేట్లో ఉంటుంది నువ్వు ఉపయోగించినంత వరకు. అందుకోసం వాడేమంటున్నాడు, ప్లీజ్ టెర్మినేట్. టెర్మినేట్ చేసామనుకో సర్వర్ని, ప్రాక్టీస్ చేసుకో, సర్వర్ని టెర్మినేట్ చేసుకో. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, యు ఆర్ గోయింగ్ టు రిలీజ్ యువర్ స్టోరేజ్ స్పేస్ ఆల్సో. నీ స్టోరేజ్ స్పేస్ని కూడా నువ్వు రిలీజ్ చేస్తున్నట్టు అర్థం. అందువల్ల ఏడబ్ల్యూఎస్ వాడు ఎస్ ఈజీగా ఆ స్టోరేజ్ స్పేస్ని వేరే వాడికి ఇస్తాడు. దే కెన్ యూటిలైజ్ ది స్టోరేజ్ స్పేస్ సమన్ ఎల్స్, మీరు కాదు. అందుకోసం సర్వర్ని ఎప్పుడు స్టాప్ చేయకూడదు, టెర్మినేట్ చేసి పడేసింది ఎప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు. సింపుల్గా చెప్పాలంటే, అంటే స్టోరేజ్ స్పేస్ అనేది చాలా చాలా వాల్యుబుల్ బాస్. మరి ఫ్రీగా రాదు వాడికి కూడా, కాకపోతే మనకు ఫ్రీగా ఇస్తున్నాడని వాళ్ళకి ఫ్రీగా రాదు. రైట్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, పాడ్ ఏమో 150, దిస్ ఇస్ యూ రిక్వైర్డ్ 150 GB, బట్ ద పీవీ ఈజ్ ఆల్సో అవైలబుల్ 200. ఇక ఎస్ 50 GB లెఫ్ట్ ఓవర్ హియర్, 50 GB లెఫ్ట్ ఓవర్ హియర్, ఇక్కడ ఒక 50 GB ఉంది ఇప్పుడు అర్జెంటుగా. సో హెచ్సిడిలో అప్డేట్ అయిపోద్ది. హెచ్సిడిలో ఏమైపోద్ది, అప్డేట్ అయిపోద్ది. ఎస్, హెచ్సిడిలో అప్డేట్ అయిపోయింది. అయ్యా బాబు, 150 GB యూసేజ్లోకి వెళ్ళింది. ఇప్పుడైతే 50 GB ఉంది అవైలబుల్. అవైలబుల్ ఎంత, 50 GB ఉంది ఈ పీవీలో అని ఇక్కడ అప్డేట్ అయిపోద్ది హెచ్సిడిలో. ఓకే, హెచ్సిడిలో అప్డేట్, ఎస్ ఎస్, హెచ్సిడిలో అప్డేట్ అయిపోద్ది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిద్ది, మొత్తం కూడా మాస్టర్ నోడ్. అంతే, మొత్తం కూడా మాస్టర్ నోడ్లో ఉన్న విషయాలు ఇవన్నీ. సో అదే మాస్టర్ నోడ్లో కంట్రోల్ మేనేజర్ ఉంటాడు, స్కెడ్యూలర్ ఉంటాడు, ఏపీఐ సర్వర్ చాలా ఉంటాయి. స్కెడ్యూలర్ డ్యూటీ ఏంది, ఫైండ్ అవుట్ ద స్టోరేజ్ స్పేస్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, హౌ మచ్ స్పేస్ ఈజ్ అవైలబుల్. ఇట్లా కంట్రోల్ మేనేజర్ ఏంది, టోటల్గా మేనేజ్ చేస్తాడు. కంట్రోలర్ మేనేజర్ ఎక్సలెంట్ ఆప్షన్, మొత్తం అదే కదా. రిక్వెస్ట్ తీసుకునేది టోటల్గా డైరెక్ట్గా ఏపీఐ సర్వర్, కంట్రోల్ మేనేజర్, తర్వాత స్కెడ్యూలర్, ఇవన్నీ మీకు చెప్పాను, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రోజులు ఏం చెప్పి. రైట్. అయితే ఇక్కడ హెచ్సిడిలో ఇన్ఫర్మేషన్ ఇలా ఉంటుంది అనమాట. రైట్. దీని ప్రకారం చూస్తే మనకి one more developer is coming, and he is also claiming, boss, I need 100 GB immediately అన్నాడు. I need 100 GB immediately అన్నాడు. అరే, 100 GB కాస్ట్ ఇలా వస్తుంది, స్కెడ్యూలర్ డైరెక్ట్గా ఎస్పీవి 150 GB ఇక్కడ చూస్తుంది. అరే, 100 GB లేదు, 50 GB మాత్రమే ఉంది. అయితే ఫెయిల్, pod creation failed. Yes, why? Because not enough storage space is available inside my PV. ఓకే, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, పాడ్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం జరిగింది, మళ్ళీ అగైన్, హే డెవలపర్, ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ ఎస్ 100 GB వాల్యూమ్ అంటాడు. అయ్యా బాబు, 50 ఉంది కదా, 50 సరిపోదు, నాట్ ఎనఫ్, ప్లీజ్ గివ్ మీ 100 GB. దెన్ అగైన్ మై డెవాప్స్ ఇంజనీర్, మై క్లస్టర్ Kubernetes administrator, yes, create one more PV, మళ్ళీ పీవీ, మళ్ళీ ఆ పీవీ తయారు చేసి మళ్ళీ 100 GB పీవీ చేసి మళ్ళీ వాడికి ఇస్తే మళ్ళీ వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. అంటే అవైలబుల్ స్టోరేజ్ స్పేస్ ఈ పీవీలో లేదు కాబట్టి ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ద నెక్స్ట్ లెవెల్ పీవీ, నెక్స్ట్ పీవీ అనమాట. నెక్స్ట్ పీవీలో 100 ఉంటే ఎస్, దిస్ రిక్వెస్ట్ గోస్ టు ద నెక్స్ట్ పీవీ అండ్ టేక్ దిస్ పీవీ ఇమీడియట్లీ, బికాస్ దిస్ విల్ బి టేకెన్ కేర్ బై మాస్టర్ నోడ్. మాస్టర్ నోడ్లో ఉన్న కంట్రోల్ మేనేజర్, స్కెడ్యూలరు, హెచ్సిడి, వీటన్నిటిని పనిచేస్తాయి ఆటోమేటిక్గా. వేర్ ద స్టోరేజ్ స్పేస్ ఇస్ అవైలబుల్, వేర్ ద స్టోరేజ్ స్పేస్ ఇస్ అవైలబుల్ ఇన్ విచ్ పీవీ, ఇవన్నీ చెకింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే హెచ్సిడిలో అప్డేట్ అవుతూ ఉంటుంది. కొత్తగా మీరు పీవీ చేసిన వెంటనే దిస్ పీవీ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ హెచ్సిడి. ఓకే, అంటే ఇప్పుడు వీడికి అర్థమైంది. అప్పుడు క్యూబర్నెటిస్ అడ్మిన్ ఏం చేశాడు, డైరెక్ట్గా క్యూబర్నెటిస్ అడ్మిన్ ఏం చేశాడంటే, అరే ఇలా కాదు, ఇది చాలా ప్రాబ్లంగా ఉంది అని ఎస్ పీవీ ఈసారి 500 GB తయారు చేసుకున్నాడు పీవీ.
ఇంకో పీవీ తయారు చేశాడు, 1 GB తయారు చేసుకున్నాడు, 1 GB. రైట్ రైట్. ఇంకో టీవీ తయారు చేసుకున్నాడు, ఎస్, పీవీ 2 TB. ఇట్లా అంటే మనకి ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు, ఎప్పుడు స్పేస్ అవసరం వస్తుందో తెలియదు. మై ఆన్ గోయింగ్ బిజినెస్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఓకే. సో ఇప్పుడు ఉంది మీరు. సో ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్, ఎవ్రీ బిజినెస్ ఈజ్ ఆన్లైన్. సో ఆన్లైన్లో బిజినెస్ మనం చేసేటప్పుడు ఇట్ రిక్వైర్స్ సమ్ స్టోరేజ్ స్పేస్. ఎందుకు ఆన్లైన్ బిజినెస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, ఈ కామర్స్ పోర్టల్ ఉంది. ఈ కామర్స్ పోర్టల్లో ఎప్పుడు ఎక్కువ మంది వస్తారో ఎప్పుడు తగ్గిపోతారో మనకే తెలియదు. ఎక్కువ మంది విజిట్ చేశారు, విజిట్ చేసినప్పుడు ఏంది, దే ఆర్ స్టోరింగ్ దేర్ ఇన్ఫర్మేషన్, దే ఆర్ స్టోరింగ్ దేర్ ట్రాన్సాక్షన్స్. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని స్టోర్ జరగాలి ఇప్పుడు అర్జెంటుగా. స్టోర్ జరగాలంటే వెంటనే ఇదిగో ఈ డేటా స్టోరేజ్ కోసం నాకు 200 GB ఇవ్వండి అంటే 200 GB is not available in this place, then what happened? Yes, the transaction failed. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంది. ఎందుకు? దెర్ ఈస్ నో ఎనఫ్ మెమరీ, ఎనఫ్ స్టోరేజ్ స్పేస్. దాట్స్ వై ద ట్రాన్సాక్షన్ ఫెయిల్. ఇలాంటి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అనేది జరగకుండా, ఎస్, డెవాప్స్ ఇంజనీర్ ఏం చేశాడు, సింపుల్గా డిఫరెంట్ పీవీస్ తయారు చేసి పడేశాడు, తయారు చేసి దీనికి అటాచ్ చేసి పడేశాడు. ఏ డెవలపర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రావు, డైరెక్ట్గా మీరు ఎంత కావాలంటే అది తీసుకోండి అన్నాడు. ఈ పీవీస్ ఇన్ఫర్మేషన్ అంతా హెచ్సిడిలో మెయింటైన్ చేస్తున్నాడు కదా వాడు. ఏంది? హెచ్సిడిలో మెయింటైన్ జరుగుతూ ఉంది. సో అప్పుడు 500 GB, అప్పుడు 1 TB, అప్పుడు 2 TB, ఇవన్నీ మెయింటైన్ జరుగుతూ ఉన్నాయి. ఇక అవసరం వచ్చిన వరకు ఈ పీవీస్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, ఈ సైడ్ నుంచి ఎస్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే కొంత సందర్భానికి ఏం జరిగిందంటే, క్లయింట్ చెక్ చేసుకున్నాడు తన బిల్లు. క్లయింట్ క్లయింట్ చెకింగ్ చేసుకున్నాడు తన బిల్లు. ఎస్, బిల్ చాలా వచ్చింది. అరే బాస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, వీఆర్ గెటింగ్ సో మచ్ బిల్ ఫర్ ది స్టోరేజ్, వై, వాట్ హ్యాపెన్స్, ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ అని సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, సీనియర్ క్యూబరెన్స్ అడ్మిన్కి ఇచ్చారు టాస్క్. ఇస్తే వాడు ఏం చేశాడు, బాస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ వీఆర్ క్రియేటింగ్ పీవీస్ అన్నెసర్లీ, వీఆర్ వేస్టింగ్ అవర్ స్టోరేజ్ స్పేస్ అన్నెసర్లీ. వై? ఎందుకంటే ఆన్ గోయింగ్ బిజినెస్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని, ఇష్యూ వస్తుందని చెప్పేసి మనం ముందుగానే వాల్యూమ్స్ సమకూరుస్తున్నాం, ముందుగానే వాల్యూమ్స్ తయారు చేస్తున్నాం. ఇలా తయారు చేయటం వల్ల, ముందుగానే ఇలా తయారు చేయటం వల్ల, వీఆర్ యూటిలైజింగ్ ద స్టోరేజ్ స్పేస్, బట్ ఆల్మోస్ట్ ఆల్ ద స్టోరేజ్ స్పేస్ ఈజ్ ఇన్ ఐడియల్ స్టేట్. అంటే మనం 1 TB తీసుకున్నాం కరెక్టే, బట్ 1 TBలో యూజ్ అయింది ఎంత చెప్పలేం. 200 GB, 500 GB, 2 TB తీసుకున్నాం, యూజ్ అయింది ఎంత చెప్పలేం. ఇలాగ జరుగుతూ ఉంది. సో దట్ మీన్స్ వాట్, వీఆర్ క్రియేటింగ్ అన్నెసర్లీ ఫర్ దిస్ స్టోరేజ్ స్పేస్. దాట్స్ వై మై క్లయింట్ ఈస్ గెటింగ్ సో మచ్ బిల్, చాలా బిల్ వస్తుంది. సో ఆడిట్ చేస్తే ఇలా దొరికిపోయాం మనం. ఇలా దొరికిపోయినప్పుడు అప్పుడు క్యూబర్నెటిస్ని అడిగాడు, అమ్మా క్యూబర్నెటిస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఈ విధంగా ఈ స్టోరేజ్ స్పేస్ అంతా ఈ విధంగా మనం పే చేయాలంటే పే చేయలేం, బికాస్ ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తున్నాడు, పే ఫర్ వాట్ యూ యూస్. మీరు తీసుకున్నారా 8 GB బిల్లు కట్టేసేయండి. మీరు 1 TB తీసుకున్నారా 1 TB బిల్ పే చేయండి. మీరు 2 TB తీసుకున్నారా 2 TB, మీరు ఉపయోగించుకోండి ఉపయోగించుకోకపోండి నాకు సంబంధంలా, తీసుకున్నారు కదా అంతే పే చేయండి అంటాడు. 1 TB తీసుకున్నా కదా పే చేయి, 2 TB తీసుకున్నా కదా పే చేయి, 500 తీసుకున్నా కదా పే చేయి, అంతే. ఓకే, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఆన్ గోయింగ్ బిజినెస్ ప్రాబ్లం వస్తుందని మనం ముందుగానే పీవీస్ తయారు చేస్తుంటే ఇలాంటి సమస్య ఎదురైంది. ఓకే, మరి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మరి వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలా యాజ్ క్యూబర్నెటిస్ అడ్మిన్గా? ఎస్, అప్పుడు నేను క్యూబర్నెటిస్ని అడిగా. క్యూబర్నెటిస్ని అడిగితే అప్పుడు ఏం చెప్పిందంటే క్యూబర్నెటిస్, ఎస్, క్యూబర్నెటిస్ ప్రొవైడెడ్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్ ఫర్ యూ